ఒకటైతే సుస్పష్టమే. గ్రంథాలయాల వల్లనే విజ్ఞానం పెరుగుతుంది. పుస్తకాల వల్లనే విజ్ఞానం పెరుగుతుంది. పుస్తకాలన్నీ కూడా గ్రంథాలయాలు దొరుకుతాయి. అన్ని పుస్తకాలు మనం కొనుక్కోలేము. అందుకోసం పెద్ద పెద్ద లైబ్రరీల నుంచే అందరూ కూడా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళారు. గతంలో పుస్తకం ఇంత సంవత్సరం చందా ఇంతని కడితే దాన్ని పుస్తకం చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ పుస్తకాన్ని అప్పచెప్తే ఇంకో పుస్తకం ఇచ్చేవాళ్ళు. ఈ టెండెన్సీ ఉండేది. దానివల్ల అయితే మారుతున్న కాలానుగుణంగా కంప్యూటరైజేషన్ చేసిన అవసరం అయితే ఉన్నది. సో ఇవాళ రేపు సెల్ ఫోన్లో, ట్యాబ్లలో, రకరకాల వాటిలలో, కంప్యూటర్లలో ఇలా మన ఆధునిక విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అనేక యాప్స్ వచ్చేసినాయి, సోషల్ మీడియా వచ్చేసింది. విజ్ఞానానికి సంబంధించి ఇవి తప్ప మరొకటి లేదు ఆధారం అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకోసం ఇంటర్నెట్, కంప్యూటర్, దానికి కావాల్సిన హంగులన్నీ కూడా సమకూర్చుకొని లైబ్రరీ సెక్టార్ ఏదైతే ఉందో గ్రంథాలయాల ఆర్గనైజేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో బుక్స్ అన్నీ సమకూర్చడం వల్ల మాత్రమే పర్ఫెక్ట్ ఇది ఉంటుంది. ఆ వైపుగా అసలు గ్రంథాలయాలు అంటేనే విజ్ఞాన గనులు. కోట్ల కంటే, కోటి రూపాయల ఆస్తి కంటే ఒక గ్రంథాలయం ఎక్కువ గొప్పది అనేది నా దృష్టిలో. సో కోటి కాదు, 100 కోట్లకు సమానం ఒక్కొక్క లైబ్రరీ, అది చిన్న లైబ్రరీ అయినా. ఎందుకంటే అందులో ఎంతోమంది వాళ్ళ జీవిత సారాలను వడబోసి, అనేక మంది జీవిత సారాలను వడబోసి పుస్తకాలు రాస్తారు. అలాంటి పుస్తకాల సమూహమే ఒక లైబ్రరీ. అంటే మీరు లైబ్రరీకి వెళితే తరచూ మీరు లైబ్రరీకి వెళ్తే టన్నుల కొద్దీ ప్రజలతో మాట్లాడినట్టుగా భావించవచ్చు అనేది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పుస్తకాల దాంట్లో అంత విజ్ఞానం పెరుగుతుంది. ఇంకొకటి ప్రజెంట్ లైబ్రరీస్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఒక పాత పుస్తకాలని వాటిని పాత పుస్తకాలని ఏదైతే ఉన్నదో కొత్త పుస్తకాలు తెప్పించరు, పాత పుస్తకాలని అప్డేట్ చేయరు, కొత్త వెర్షన్స్ని తీసుకురారు. ఇంకా చెప్పాల్సి వస్తే పాత పుస్తకాలకు అంటే ఓల్డ్ బుక్స్కి రక్షణ లేదు. కొత్త పుస్తకాలు 100 పుస్తకాలు కొనాల్సినవి అంటే 30-40 పుస్తకాలు కొంటున్నారు. సో అందుకోసం స్కేర్సిటీ ఉన్నది. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల అవగాహన కలిగినటువంటి పుస్తకాలను తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. పత్రికలు, మ్యాగజైన్స్ అన్ని రకాలు తెప్పించడం వల్ల లైబ్రరీస్లో చదువుకోవటం వల్ల విజ్ఞానవంతులు అవుతారు. సో అదొక వ్యాపకం అనుకోవచ్చు, అదొక కాలక్షేపం అనుకోవచ్చు, అదొక విజ్ఞానం అనుకోవచ్చు, అదొక భవిష్యత్తు అనుకోవచ్చు, అదొక మార్గదర్శనం అనుకోవచ్చు. దాని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు కొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అందుకోసం అన్ని పుస్తకాలు మనం కొనుక్కోలేము. లైబ్రరీకి వెళ్ళి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఒకసారి దొరుకుతాయి, అక్కడికి వెళ్ళాలి. నావెల్స్ అయితే అక్కడ ఒకసారి దొరుకుతాయి, అక్కడికి వెళ్ళాలి. గ్రంథాలు అయితే ఒకసారి దొరుకుతాయి, అక్కడికి వెళ్ళాలి. ఇట్లా రకరకాల పరిస్థితుల్లో వీటిని ఆధునీకరణ చేసి కొత్త పుస్తకాలను చేసి కొత్త శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి కంప్యూటరీకరణ చేసి అన్ని అంగులు ఆర్భాటాలతో చేసి లేటెస్ట్ మోడల్తో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథాలయాలని, అంటే అదేవిధంగా కింది స్థాయి వరకు గ్రామ స్థాయిగా ఉన్నటువంటి గ్రంథాలయాన్ని అప్డేట్ చేయటం వల్ల విజ్ఞానాన్ని పెంచడం మంచిది. జ్ఞానం పొందినటువంటి మనిషి ఎక్కువ ఆలోచించగలుగుతాడు, సమాజ ప్రయోజనాలకు పాటుపడగలుగుతారు. ఎవరన్నా చదువుకొని కూడా దరిద్రులు, దుర్మార్గులు ఉంటే వదిలేయండి వాళ్ళని. బడిలో లీగల్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సో ఓవరాల్గా విజ్ఞాన కని లైబ్రరీ అనేది చెప్పక తప్పదు. సో మంచి పుస్తకాలు ఉన్నాయా లేవా అంటే, లేకపోతే మనకి నచ్చిన భాషలు ఉన్నాయా లేవంటే రకరకాల పరిస్థితులు ఉన్నాయి. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ అయిపోయింది. భారతదేశానికి వచ్చేప్పుడు హిందీ కామన్ భాషగా ఉంది. తెలుగు పుస్తకాలు అన్నీ దొరుకుతున్నాయా లేదనేది ప్రశ్నార్థకంగా ఉంది అన్ని విభాగాలకు సంబంధించి. సో ఇంగ్లీషు కామన్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తామని తెలియజేసుకుంటున్నాను. సో కంప్యూటరైజేషన్ చేయటం వల్ల చాలా బాగుంటుంది. మనం ఫేస్బుక్ యాప్ని చూసుకున్నప్పుడు ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకొని చూడవచ్చు. అంటే ఇప్పుడు మనకి అనేక రకాల యాప్స్ వచ్చినాయి. దానివల్ల కూడా విజ్ఞానాన్ని మన సెల్ ఫోన్లోనే, మన ఆండ్రాయిడ్ ఫోన్లోనే, మన వాటిలలోనే, మన రోబో ఫోన్లలో, అంటే మరమనిషి అంటారు కదా ఆండ్రాయిడ్, ఇటంటే దాన్ని మనిషి చేసే పని మనిషిని చేస్తుంది కాబట్టి దాన్ని మరమనిషి అంటారు. ఆ విధంగా ఉన్నది. సో జాతీయ గ్రంథాలయం కలకత్తాలో ఉంది. దీన్ని 1860లో స్థాపించారు. 2010 నాటికి గ్రంథాలయంలో 24 లక్షల పుస్తకాలు ఉంటాయి. ప్రస్తుతం అది 68 లక్షలకు పైగా పెరిగాయి. గ్రంథాలయ వ్యవస్థ ఈనాటిది కాదు. గాంధీజీ అంటే గ్రంథాలయ ఉద్యమం అంటే ఆనాడు భారతదేశంలో పేదరికం ఉండేది, అక్షరాస్యత కూడా 15% లోపు ఉండేది మహాత్మా గాంధీ స్వతంత్రోద్యమం నడిపిన నాటికి. సో అంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ఆ పాకిస్తాన్ ఇండియా కలిసే ఉన్నాయి ఆ రోజుల్లో. సో అంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా మహాత్మా గాంధీ గ్రంథాలయ ఉద్యమం దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అంటే, స్వతంత్ర సమరయోధులు అందరికీ ఊరు తిరిగి చెప్పడం సాధ్యం కాదు. గ్రంథాలయ ఉద్యమం అంటే పేపర్లో లేకపోతే పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకాల్లో స్వాతంత్రోద్యమానికి సంబంధించి చదివితే వాళ్ళు తద్వారా గ్రామీణ ప్రాంతాల దాకా దేశ స్థాయిలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమం ఏదైతుందో దాంట్లో భారతదేశ జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్స్ చేసేటువంటి
యొక్క యాజిటేషన్స్ సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం గ్రంథాలయ ఉద్యమాన్ని భుజాన వేసుకున్నటువంటి సందర్భం భారతదేశ తొలితరం నాయకుల దగ్గర ఉన్నది. అంతేకాకుండా అది విజ్ఞానాన్ని కూడా పెంచుద్ది. విజ్ఞానాన్ని పెంచినప్పుడు వాళ్ళు ఢిల్లీలో ఉండో, లేకపోతే గుజరాత్లో ఉండో, లేకపోతే ముంబైలో ఉండో, చెన్నైలో ఉండో, లేకపోతే కలకత్తా ఓడరేవుగా ఉండేది కాబట్టి అది రాజధానిలాగా అనిపించేది. బ్రిటిష్ వాడు అటువైపు నుంచి ఎక్కువ రాకపోక సాగించాడు అంటారు, నేషనల్ మీడియా అక్కడ ఉండేది కాబట్టి. సో ఏమి జరిగినా ఏమైనా చదువుకున్నప్పుడు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి కాబట్టి గ్రంథాలయ ఉద్యమం నడవటానికి సంబంధించి అటు తొలితరం నాయకులు కృషి చేశారు. విజ్ఞానాన్ని అందించడం కోసం ఇది ఉపయోగపడ్డది. సో ఆ విధంగా ఉన్నది. సో నెట్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదివేటోళ్ళు లేడు. నెట్లో వచ్చేటువంటి అన్ని సమాచారాలు, ముఖ్యంగా కొన్ని యాప్స్ అసలు అవి నమ్మశక్యమే కాదు. 100కి 90% అబద్ధాలు వస్తాయి, 100కి 50% అబద్ధాలు వస్తాయి, ఉన్నాయి లేదు. అదే పుస్తకం అయితే ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉన్నది. పుస్తకాలు ఏవి నడవాలన్నా, ఛానల్స్ నడవాలన్నా, ప్రింట్ మీడియా నడవాలన్నా, డిజిటల్ మీడియా నడవాలన్నా, సోషల్ మీడియా నడవాలన్నా ఆ పుస్తకం రాసినప్పుడు అతను కొన్ని పరిశోధన గ్రంథాలు ఉంటాయి, కొన్ని చారిత్రక గ్రంథాలు ఉంటాయి, కొన్ని పురాతనమైన గ్రంథాలు ఉంటాయి, కొన్ని జీవిత చరిత్రలు ఉంటాయి, కొన్ని క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి బుక్స్, వ్యాసాలు అనేక రకాలైనటువంటి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పుస్తకాల నుంచి, ముఖ్యంగా ఈ పుస్తకాలు ఉండే లైబ్రరీల నుంచి దొరుకుతాయి. కాబట్టి గ్రంథాలయాలంటే అది గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా అవి గ్రంథాలయాలు విజ్ఞాన కళలే కాదు, అవి భాండాగారాలు, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు అని మనం చెప్పుకోక తప్పదని తెలియజేసుకుంటా ఉన్నాం. సో అనేక రకాల పుస్తకాలు మనం యూనివర్సిటీలో చూసుకున్నప్పుడు, అనేక యూనివర్సిటీలను చూసుకున్నప్పుడు కూడా అన్ని బుక్స్ వాళ్ళు కొనుక్కోలేరు. ఆ బుక్స్ కొన్ని కాపీలు పెట్టడం వల్ల వాళ్ళు ఆ బుక్స్ని లైబ్రరీల నుంచి, కాలేజ్ లైబ్రరీల నుంచి ఆ బుక్స్ తీసుకుంటారు. సో అది కేజీ నుండి పీజీ దాకా టెక్స్ట్ బుక్స్, అలాగనే ఎడ్ సెట్, ఎం సెట్, లా సెట్, డైట్ సెట్, జేఈ, ట్రిపుల్ ఐటీ, ఏఐ ట్రిపుల్, నెట్, గ్రూప్స్, యూనివర్సిటీ, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఇట్లా ఏ విధంగా చూసినా అకాడమిక్ దగ్గర నుంచి కాంపిటేటివ్ దాకా, పురాణ లేకపోతే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాల దగ్గర నుంచి అంతర్జాతీయ అంశాల దాకా అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో, దేశంలో గ్రంథాలయాలు చాలా కీలక పాత్ర వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, 33 జిల్లా గ్రంథాలయ సంస్థలు, 537 మండల స్థాయి గ్రంథాలయాలు ఉన్నాయి. 5 లక్షల సభ్యత్వాలను కలిగి 68 లక్షల పుస్తకాలను, నెలకు 20 లక్షల మంది వరకు గ్రంథాలయాలకు వస్తున్నారని ఒక లెక్క చెప్తా ఉంది. కానీ ప్రైవేట్ లైబ్రరీలు చాలా పెట్టారు. ఇతర పూర్వ విద్యార్థి సంఘాలు కానీ, స్కూల్స్లో కానీ, లేక అక్కడ ఉన్నటువంటి ఈరోజు నెహ్రూ కేంద్రాలు కానీ, లేకపోతే ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ట్రస్టులు కానీ, ఫౌండేషన్లు, ఇవాళ రేపు ప్రతి గ్రామంలో లైబ్రరీ ఉన్నదా అని తలపించేలాగా అవి పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆ పుస్తకాలు ఏవో కొన్ని గ్రామీణ ప్రాంతాలు లేవు. ఇప్పుడున్న కొత్త పుస్తకాలు ఏమీ లేదు. సెల్ ఫోన్లో చూడటం, వింటే తప్ప, లేకపోతే వీడియోలు చూస్తే తప్ప వాళ్ళు చదివే ఓపిక కూడా లేని మాట అయితే వాస్తవమే. సో పబ్లిక్ లైబ్రరీలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వం లెక్కల చెప్తుంది, పబ్లిక్ లైబ్రరీలు 670, సుమారు 1000 వరకు ప్రైవేట్ లైబ్రరీలు, 2000 వరకు విద్యాసంస్థల లైబ్రరీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ సంబంధించింది. అంటే ఇంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయనేది. ఎందుకంటే నేను చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఊరిలోనూ 2-3 లైబ్రరీలు ఉన్నాయి. ఇవాళ రేపు అంగన్వాడీ సెంటర్లో కూడా బండిల్స్ బుక్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే పిల్లలకు సంబంధించి, పౌష్టికారానికి సంబంధించి, తల్లి పిల్లల పోషణకు సంబంధించి, ఇట్లా అనేక గర్భిణీ స్త్రీలకు సంబంధించి, రక్తహీనతకు సంబంధించి, బాలికా విద్యకు సంబంధించి, కౌమార విద్యకు సంబంధించి అనేక బుక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవాళ రేపు ప్రతి ఐసిటిఎస్ సెంటర్, అంగన్వాడీ సెంటర్లో బుక్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అంటే అట్లా చూస్తే టన్నుల కొద్దీ అట్లా చూడాల్సి వస్తే ఒక్కొక్క ఊర్లో 4 అంగన్వాడీ సెంటర్లు ఉంటే అసలు అట్లా చూస్తే 10 లక్షల గ్రామాలంటే 50 లక్షల లైబ్రరీలు ఉన్నాయని చెప్పుకో తప్పదు దేశవ్యాప్తంగా. సో అన్ని గ్రంథాలయాలు అయితే ఉన్నాయి. కాకపోతే చదివేవాళ్ళ దగ్గర నెట్ వచ్చిన తర్వాత అసలు వీళ్ళకి చదివేంత ఓపిక, తీరిక, ఆసక్తి లేదు. గ్రామాలలో కూడా గ్రంథాలయాలు చేయటం వల్ల ఎక్కువ నాలెడ్జ్ వస్తే పేపర్లు ప్రతి గ్రామ పంచాయతీకి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీకి ప్రభుత్వమే బడ్జెట్ అలాట్మెంట్ చేస్తుంది. సో ఆ విధంగా ముందుకు పోతున్నాం అనేది మనం తెలియజేసుకోవచ్చు. సో విద్యార్థులకే కాదు, ఎవరికైనా చదువు అనేది అవసరం, అది చదువుకోవాలి, విజ్ఞానాన్ని పెంచుతుంది. అంటే మనం ప్రతి పుస్తకాన్ని మనం కొనుక్కోలేము. అందుకోసం కొనుక్కునే ఇంపార్టెంట్ బుక్స్ మనం కొనుక్కోవాల్సిందే, పెట్టుకోవాల్సిందే. సో కొన్ని లైబ్రరీలో తెచ్చుకొని, ప్రతి పుస్తకాన్ని కొనుక్కొని లైబ్రరీ నుంచి తెచ్చుకొని అవి మెయిన్ పాయింట్స్ రాసుకొని పెట్టుకుంటే నోట్స్గా దానికి సంబంధించి మళ్ళీ డేటా తీసుకోవచ్చు. ఇవాళ రేపు యాప్స్ వరల్డ్లో ఉన్నాం. రకరకాల యాప్లు వచ్చినాయి, రకరకాల ఇవి వచ్చినాయి ఇంటర్నెట్లో. సో ఆ వైపుగా కొట్టుకుపోతున్నాం. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తూ ఉంది.
కొన్ని బుక్స్ను కూడా అందులో యాప్లలో స్టోర్ చేసుకునే యాప్స్ వచ్చినాయి ఇప్పుడు మనకు తెలిసి. సో ఆ విధంగా చూసినప్పుడు ఒకవైపు పుస్తకాలనే స్టోర్ చేసుకునే లెవెల్కి వచ్చాయంటే, అంటే ఎవరు టీచర్ దగ్గర నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ దాకా, లేకపోతే అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి ఇంకా మెడికల్, అంటే అన్ని విభాగాలు, వృత్తి విద్యా కోర్సులు సంబంధించినటువంటి టీచింగ్ ఫ్యాకల్టీలు అందరూ కూడా వాళ్ళ దగ్గరే పనిచేయాల్సిన పరిస్థితి అయితే, అంటే వాళ్ళ ఆయా వాటిలలో ఏదైతే ఉన్నదో బుక్స్ మీద బేస్ అయ్యే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉన్నదనేది మనం చెప్పుకోక తప్పదు. సో గురువులకే గురువు అని యాప్లు రకరకాల యాప్ల పేరు చెప్తున్నారు. ఆ యాప్, ఈ యాప్ ఇంతకుముందు తల్లి, తండ్రి, గురువు, దైవం అనేవాళ్ళు. మొదట తల్లిని, తర్వాత తండ్రిని, తర్వాత గురువుని గౌరవించాలి, తర్వాత దేవుడు అని అన్నారు. సో గురువులు కూడా కొన్ని యాప్లు ఎతుకుతున్నారని చెప్పేసి రకరకాల కామెడీలు వస్తున్నాయి. కానీ ఏదొచ్చినా కూడా బుక్ బేస్డ్గా మనుషులు రాసినటువంటి వాళ్ళ, అంటే ఇక ఎంత అంటే బుక్ రాయాలంటే చాలా నెలలు, చాలా కాలం పడుతుంది. వాళ్ళు ఒక మనిషి జీవితాన్ని కాకుండా అనేక పరిశోధనలు ఉంటాయి, అనేక అనుభవాలు ఉంటాయి, అనేక మంది జీవన శైలులు ఉంటాయి, అనేక ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ పుస్తకాల ద్వారా మాత్రమే వస్తుంది. ఇవన్నీ లైబ్రరీలో ఉంటాయి, గ్రంథాలయాల్లో ఉంటాయి. కాబట్టి అందుకోసం దేశానికి అన్ని విభాగాల్లాగానే గ్రంథాలయ విభాగాలు కూడా చాలా కీలకమైనవి అనేది తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, పెద్దలారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యాన, యు లక్ష రమేష్. థ్యాంక్ యూ అండి.